హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ క్లాస్లో మనము డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, దూరము, స్థానభ్రంశము, అదేవిధంగా స్థానభ్రంశానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి గురించి మనం డిస్కస్ చేసాం. నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ దిస్ వన్. మరి ఈ టాపిక్లో మనం చూసినట్లయితే లేదా ఈ వీడియోలో మనం చూసినట్లయితే సో అసలుకి స్పీడ్ అంటే ఏంటి, వాట్ ఈస్ మెంట్ బై స్పీడ్ అని అంటాం. సో లాస్ట్ క్లాస్లో మనం డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, దూరము, స్థానభ్రంశము. సో దూరము అనేది ఒక స్కేలార్ క్వాంటిటీ అని అంటాము, అదిశ రాశి అని అంటాము. అదేవిధంగా స్థానభ్రంశము అనేది ఒక సదిశ రాశి అని అంటాం, వెక్టర్ అని అంటాం. దెన్ కమింగ్ టు ద కేస్ ఆఫ్ స్పీడ్. మళ్ళీ స్పీడ్ అంటే ఏంటి? సో స్పీడ్ అని అన్నప్పుడు దీన్ని మనం వడి అని అంటాం, రైట్? సో వడి. మరి వడి అని అన్నప్పుడు దీన్ని ఎలా చెప్తాము? దూరము అంటే నథింగ్ బట్ డిస్టెన్స్ బై టైం అని అంటాం. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని, దూరము బై కాలము అని అంటాం. సో దూరము అనేది ఒక అదిశ రాశి, డిస్టెన్స్ అనేది ఒక స్కేలార్ క్వాంటిటీ, టైం ఒక స్కేలార్ క్వాంటిటీ. కాబట్టి వడి, రైట్, స్పీడ్ కూడా, స్పీడ్ ఈజ్ ఆల్సో ఎ స్కేలార్ క్వాంటిటీ. స్పీడ్ కూడా ఒక అదిశ రాశి అని అంటాం, అదిశ రాశి అని అంటాం. మరి దీని యొక్క ప్రమాణాలు ఏంటి, యూనిట్స్ ఏంటి అని అన్నప్పుడు మీటర్ పర్ సెకండ్ అని అంటాం, మీటర్ పర్ సెకండ్. సో ఇది దీని యొక్క ప్రమాణము అని అంటాం. దట్ ద సేమ్ టైం. సో ఇక్కడ వీటి యొక్క గ్రాఫ్స్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే సో డిస్ప్లేస్మెంట్ అండ్ టైం గ్రాఫ్ కావచ్చు, లేదా వెలాసిటీ టైం గ్రాఫ్ కానివ్వండి. సో మొదటగా మనము డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ గురించి డిస్కస్ చేద్దాం. సో డిస్ప్లేస్మెంట్ అంటే ఏమంటాం? స్థానభ్రంశము అని అంటాము. సో ఇక్కడ ఎస్ అని అన్నప్పుడు ఎస్ అనేది ఏంటిది? ఎస్ అనేది స్థానభ్రంశము కావచ్చు, రైట్? సో దీన్నే మనము డిస్ప్లేస్మెంట్ అని అంటాం. ఎస్ అంటే ఏంటి? స్థానభ్రంశము లేదా డిస్ప్లేస్మెంట్ అని అంటాం. అలాగే టీ అంటే ఏంటి? టైం అని అంటున్నాం. సో ఎప్పుడైతే మనము స్థానభ్రంశము మరియు కాలము ఈ రెండింటి గ్రాఫ్ గీస్తున్నామో, రైట్, సో వెన్ ఎవర్ యూఆర్ డ్రాయింగ్ ఎ గ్రాఫ్ బిట్వీన్ డిస్ప్లేస్మెంట్ అండ్ టైం, టైం ఎప్పుడూ కూడా ఎక్స్ యాక్సిస్ పై మాత్రమే తీసుకుంటాం. సో రీజన్ ఏంటి అని అన్నప్పుడు టైం అనేది ఎప్పుడూ కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది. సో ఏదైతే చేంజ్ అవుతుందో ద వన్ దట్ ఈస్ చేంజింగ్ ఈజ్ ఆల్వేస్ టేకెన్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఏదైతే కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటుందో, మారుతూ ఉంటుందో దానిని మనము ఎక్స్ అక్షముపై తీసుకుంటాం. సో ఇక్కడ టైం మారింది, కాలం మారింది కాబట్టి స్థానభ్రంశం కూడా మారుతుంది. అంటే ఎక్స్ అక్షంపై మనం ఏదైతే తీసుకుంటున్నామో దీని మూలంగా వై అక్షముపై తీసుకున్న భౌతిక రాశి అనేది మారుతుంది. అంటే మార్పు రావడానికి గల కారణం ఏంటి? టైం. స్థానభ్రంశంలో మార్పు రావడం గల కారణం ఏంటి అని అన్నప్పుడు టైం అని అంటాం. కాబట్టి టైం అనేది ఎప్పుడూ కూడా ఎక్స్ అక్షముపై, ఎక్స్ యాక్సిస్ పై తీసుకుంటే, సో వై యాక్సిస్ పై ఏది తీసుకుంటామంటే స్థానభ్రంశం. స్థానభ్రంశం వై యాక్సిస్ పై ఎందుకు తీసుకుంటున్నాం? ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ పై తీసుకున్న అంశంతో మార్పు రావడం మూలంగా, ఇందులో మార్పు రావడం మూలంగా ఇది కూడా మారుతుంది. కాబట్టి దీన్ని వై యాక్సిస్, అలాగే దీన్ని ఎక్స్ యాక్సిస్ పై తీసుకుంటాం. సో ఎప్పుడైతే మనము స్థానభ్రంశము మరియు కాలానికి గ్రాఫ్ గీస్తున్నామో, సో గ్రాఫ్ ఇస్ అ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. సో ఈ ఆరిజిన్ అంటే ఏమంటాం? ఇక్కడ దీన్ని 0,0 అని అంటాం. సో ఈ పాయింట్ నుండి స్టార్ట్ అవుతున్న ఒక పర్టికులర్ సరళ రేఖ అని అంటాం. ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ నుండి పాస్ అవుతున్న ఒక సరళ రేఖ అని అంటాం. సో డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ అనేది ఎప్పుడూ కూడా ఒక స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అని అంటాం. దెన్ యూ టాక్ అబౌట్ ద కేస్ ఆఫ్ యూనిఫామ్ స్పీడ్ అని అంటాం. మరి యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంటి? సో దీన్ని మనము సమవడి అని అంటాం. యూనిఫామ్ స్పీడ్ అని అన్నప్పుడు సమవడి అని అంటాం. యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంటి? సో ఏదైనా ఒక వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ 2 పాయింట్స్, పాయింట్ ఏ అని అన్నాం, పాయింట్ బి అని అన్నాం.
ఈ 2 పాయింట్స్ మధ్య ఒక వస్తువు కదులుతుంది. మేబీ కార్ కావచ్చు, బస్ కావచ్చు. సో, ఈ మొత్తం దూరమును రైట్ ఏబి అనేది 2 పాయింట్స్. ఈ రెండిటి మధ్య ఉన్న మార్గం ఏదైతే ఉందో దాన్ని మనం దూరము అని పిలుస్తున్నాము. రైట్. సో, దీన్ని మనము 3 భాగాలుగా చేసాం. పాయింట్ సి, ఇది పాయింట్ డి. సో, ఏ నుండి సి దూరము 1 మీటర్, సి నుండి డి దూరము 1 మీటర్, డి టు బి డిస్టెన్స్ ఇస్ 1 మీటర్. సో, ఈ ఏ టు సి ఇది ప్రయాణించడానికి 1 సెకండ్ కాలం పట్టింది. సి నుండి డి ఇది ప్రయాణించడానికి 1 సెకండ్ కాలం పట్టింది. డి నుండి బి ఇది ప్రయాణించడానికి 1 సెకండ్ కాలం పట్టింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం మనము? సో, ఏదైనా ఒక వస్తువు సమానమైన దూరములను సమానమైన కాల వ్యవధులలో పూర్తి చేసినట్లయితే ఆ వస్తువు అనేది సమవడితో ప్రయాణిస్తున్నట్లు. సమానమైన దూరము సమానమైన కాల వ్యవధులలో ప్రయాణించినట్లయితే సమవడి అని అంటాం. ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. సో, 1 మీటర్ డిస్టెన్స్ని పూర్తి చేయడానికి 1 సెకండ్ మాత్రమే పట్టింది. ఇక్కడ కావచ్చు. అంటే ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్ ఇస్ నోన్ యాజ్ యూనిఫామ్ స్పీడ్. ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్. సమానమైన దూరములు సమానమైన కాల వ్యవధుల్లో పూర్తి చేసినట్లయితే సమవడి అని అంటాం. దెన్ ద నెక్స్ట్ వన్ నాన్ యూనిఫామ్ స్పీడ్ అని అంటాం. నాన్ యూనిఫామ్ స్పీడ్. మరి నాన్ యూనిఫామ్ స్పీడ్ అంటే దీనిని మనము అసమవడి అని అంటాము. అసమవడి అని అంటాం. మరి ఇది ఎలా చెప్తాం? హౌ డు వి డిఫైన్ దిస్ అని అన్నప్పుడు ఏదైనా ఒక వస్తువు తీసుకున్నాం. ఆ వస్తువు పాయింట్ ఏ నుండి పాయింట్ బికు ప్రయాణిస్తుంది. సో, ఈ దూరంను మనము 3 భాగాలుగా డివైడ్ చేసాం. ఏ టు సి, సి టు డి, డి టు బి. సో, ఏ నుండి సి దూరము 1 మీటర్, సి నుండి డి 1 మీటర్, డి నుండి బి 1 మీటర్. సమానమైన దూరములు అసమానమైన కాల వ్యవధులు 2 సెకండ్స్, 3 సెకండ్స్, 1 సెకండ్. ఇలా ఉన్నట్లయితే దీన్ని మనం ఏమంటాము? అసమవడి అని అంటాం. సమానమైన దూరములను అసమానమైన కాల వ్యవధులలో పూర్తి చేసినట్లయితే ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ అన్ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం దాన్ని మనం నాన్ యూనిఫామ్ స్పీడ్ అని అంటాం. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏ టు బి. సో, దీన్ని మనం 3 భాగాలుగా చేసాం. ఇది సి అని అన్నాం, ఇది డి అని అన్నాం. సో, ఏ నుండి సి ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ప్రయాణించడానికి 1 సెకండ్ కాలం పట్టింది. సి నుండి డి 1 సెకండ్ కాలం పట్టింది. డి టు బి 1 సెకండ్ కాలం పట్టింది. కానీ ఈ 1 సెకండ్లో ఇక్కడ 2 మీటర్లు ప్రయాణిస్తే, ఇక్కడ 4 మీటర్లు ప్రయాణిస్తే, ఇక్కడ 3 మీటర్లు ప్రయాణించింది. అంటే ఇక్కడ ఏమంటాము? సమానమైన కాల వ్యవధులలో అసమానమైన దూరంలో ప్రయాణించినప్పుడు నాన్ యూనిఫామ్ స్పీడ్ అని అంటాం. సో, ఎనీ ఆబ్జెక్ట్ ఇఫ్ ఇట్ ఇస్ కవరింగ్ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం. సమానమైన కాల వ్యవధులలో అసమానమైన దూరంలో ప్రయాణిస్తే దాన్ని మనము అసమవడి అని అంటాం. సో, స్పీడ్ అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువు నిర్ణీతమైన కాలంలో ప్రయాణించిన దూరం. ద డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఇన్ ఎ గివెన్ టైమ్ ఇంటర్వెల్. దాన్ని ఏమంటాము? స్పీడ్ అని అంటాం. నెక్స్ట్ we talk about the case of velocity. సో, వెలాసిటీ అంటే ఏంటి? వేగము అని అంటాం. వెలాసిటీ అని అన్నప్పుడు వేగం. మరి వేగం ఎలా చెప్తాము? సో, వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. అంటే స్థానభ్రంశము మరియు కాలము యొక్క నిష్పత్తి. మరి స్థానభ్రంశము అనేది ఒక సదిశ రాశి. డిస్ప్లేస్మెంట్ అనేది ఒక వెక్టర్ క్వాంటిటీ. టైం ఒక స్కేలార్ క్వాంటిటీ. కాబట్టి ఈ రెండింటి యొక్క రేషియో ఏదైతే ఉందో డిస్ప్లేస్మెంట్ బై టైం ఇది ఒక వెక్టార్ క్వాంటిటీ అని దీన్ని ఏమంటాము? వెక్టార్ క్వాంటిటీ అని అంటాము. సదిశ రాశి. దీన్ని ఏమంటాము? సదిశ రాశి అని అంటాము. రైట్. ఎందుకంటే ఒక వెక్టార్ క్వాంటిటీ అది. అలాగే ఈ వెలాసిటీ కూడా మనం 2 రకాలుగా చెప్తా ఉంటాం. ఒకటి యూనిఫామ్ వెలాసిటీ అంటాం, మరొకటి నాన్ యూనిఫామ్ వెలాసిటీ అని అంటాం. సమవేగము అని అంటాం, అసమవేగము అని అంటాం.
మరి వెలాసిటీ అంటే ఏంటి? స్థానభ్రంశము బై కాలము అని చెప్తున్నాం. మరి ఎప్పుడైతే మనము యూనిఫామ్ వెలాసిటీ గురించి మనం చర్చిస్తున్నామో, సో యూనిఫామ్ వెలాసిటీ అంటే దీన్ని ఏమంటాం మనము? సమ వేగము అని అంటాం. యూనిఫామ్ వెలాసిటీ అని అన్నప్పుడు దీనిని సమ వేగము అని అంటాం. సమ వేగము అని అంటాం. మరి సమవేగము అంటే ఏంటి? ఎలా చెప్తాం? సో ఏదైనా ఒక వస్తువు లేదా ఒక ఆబ్జెక్ట్ అనేది ఏ నుండి బికు ప్రయాణిస్తుంది. సో దీన్ని మనము 3 భాగాలుగా చేసాం. సో ఏ నుండి సి నుండి డి ఒకటి. సో ఏ నుండి సి ఇక్కడ స్థానభ్రంశము అనేది 1 మీటర్. ఇంతకుముందు ఏమన్నాం మనము? ఏ నుండి సి దూరం 1 మీటర్ అని అన్నాం. సి టు డి డిస్టెన్స్ 1 మీటర్ అని అన్నాం. డి టు బి దూరం 1 మీటర్ అని అంటున్నాం. అంటే ఇంతకుముందు కేసులో అంటే యూనిఫామ్ స్పీడ్ సమవడి అసమవడి, యూనిఫామ్ స్పీడ్ నాన్ యూనిఫామ్ స్పీడ్ విషయంలో దూరము గురించి మనం చెప్పాము. రైట్? యూనిఫామ్ స్పీడ్ నాన్ యూనిఫామ్ స్పీడ్లో మనము దూరం గురించి మనం చెప్పాము. కానీ ఇక్కడ ఏమంటాం? స్థానభ్రంశము అని అంటాం. ఏ టు సి ఇక్కడ స్థానభ్రంశం ఎంత? 1 మీటర్. సి టు డి డిస్ప్లేస్మెంట్ ఎంత? 1 మీటర్. డి టు బి డిస్ప్లేస్మెంట్ ఎంత? 1 మీటర్. సో ఈ 1 మీటర్ డిస్ప్లేస్మెంట్ను కవర్ చేయడానికి 1 సెకండ్ పట్టింది. సి టు డి డిస్ప్లేస్మెంట్కి 1 సెకండ్ పట్టింది. ఇక్కడ కూడా 1 సెకండ్ పట్టింది. అంటే ఆబ్జెక్ట్ ఈస్ కవరింగ్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. సమానమైన స్థానభ్రంశములో సమానమైన కాల వ్యవధులలో పూర్తి చేసినట్లయితే దాన్ని మనము సమవేగము అని అంటాము. యూనిఫామ్ వెలాసిటీ అని అంటాం. యూనిఫామ్ వెలాసిటీ అని అంటాం. సమానమైన స్థానభ్రంశంలో సమానమైన కాల వ్యవధుల్లో పూర్తి చేసినట్లయితే యూనిఫామ్ వెలాసిటీ అని అంటాం. దెన్ యూ టాక్ అబౌట్ ద కేస్ ఆఫ్ నాన్ యూనిఫామ్ వెలాసిటీ. మరి నాన్ యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంటి? దీన్ని ఏమంటాం మనము? అసమ వేగము అని అంటాం. అసమ వేగము అని అంటాం. ద మూమెంట్ టాకింగ్ అబౌట్ దిస్ అసమ వేగం ఎలా చెప్తాము? ఇంత సింపుల్, వెరీ వెరీ సింపుల్. 2 కేసెస్ తీసుకుంటాం. ఫస్ట్ వన్ ఏ నుండి బి. ఈ మొత్తం మార్గంను మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? 3 భాగాలుగా చేస్తున్నాం. సో ఏ టు సి స్థానభ్రంశము 1 మీటర్. సి టు డి స్థానభ్రంశం 1 మీటర్. డి టు బి స్థానభ్రంశము 1 మీటర్. కానీ ఈ 1 మీటర్ స్థానభ్రంశము పూర్తి చేయడానికి ఇక్కడ పట్టిన కాలం చూసినట్లయితే 1 సెకండ్, ఇక్కడ 2 సెకండ్లు, ఇక్కడ 4 సెకండ్. అంటే సమానమైన స్థానభ్రంశములు అసమానమైన కాల వ్యవధులలో పూర్తి చేసినట్లయితే ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ అన్ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో పూర్తి చేసినట్లయితే నాన్ యూనిఫామ్ స్పీడ్ అసమ వేగము అని అంటాం. లేదా దీన్ని ఇంకో విధంగా కూడా చెప్తాము. రైట్? ఏ టు బి అని అన్నాం. దీన్ని మనం 3 భాగాలుగా చేసాం. సి అన్నాం, డి అన్నాం. సో ఏ నుండి సి 1 సెకండ్ కాలం పట్టింది. సి నుండి డి 1 సెకండ్ పట్టింది. డి నుంచి బి 1 సెకండ్ పట్టింది. కానీ ఇక్కడ ఏ టు సి 1 సెకండ్లో 3 మీటర్ల స్థానభ్రంశం, ఇక్కడ 4 మీటర్ల స్థానభ్రంశం, ఇక్కడ 1 మీటర్ స్థానభ్రంశము. సో సమానమైన కాల వ్యవధులలో అసమానమైన స్థానభ్రంశంలో ప్రయాణించినట్లయితే పొందినట్లయితే దాన్ని మనం ఏమంటాము? అసమవేగము అని అంటాము. ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్ అండ్ అన్ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్. ఇక్కడ ఏమన్నాము? ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ అన్ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. ఇక్కడ ఏంటి? అన్ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. సమానమైన స్థానభ్రంశములు అసమానమైన కాల వ్యవధులు, లేదా అసమానమైన కాల వ్యవధిలో అసమానమైన స్థానభ్రంశములు మరియు సమానమైన కాల వ్యవధులు అని అన్నప్పుడు దీన్ని ఏమంటాము? అసమ వేగము అని అంటాం. అంటే నాన్ యూనిఫామ్ స్పీడ్, నాన్ యూనిఫామ్ వెలాసిటీ, అసమవడి, అసమ వేగం, ఈ రెండింటిని మనం చూసినట్లయితే డిఫరెన్స్ ఎక్కడ? ఒకే ఒక్క పదము. ఆ పదం ఏంటి? వేగము అని అన్నప్పుడు స్థానభ్రంశం అనే పదాన్ని ఉపయోగిస్తున్నాము. అలాగే వడి అని అన్నప్పుడు మనము ఇక్కడ దూరము అనే పదాన్ని ఉపయోగిస్తున్నాము. సో వెన్ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ యూనిఫామ్ స్పీడ్ ఆర్ నాన్ యూనిఫామ్ స్పీడ్, we talk about distance. And whenever we are talking about uniform velocity or non-uniform velocity, we are talking about displacements.
we're talking about displacement. సో ఏదైనా ఒక వస్తువు సమానమైన దూరంలో సమానమైన కాల వ్యవధుల్లో పూర్తి చేస్తే సమవడి అని అంటాము. ఈక్వల్ డిస్టెన్సెస్, ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం, యూనిఫామ్ స్పీడ్. ఏదైనా ఒక వస్తువు సమానమైన దూరములు అసమానమైన కాల వ్యవధులు లేదా ఇంకో విధంగా అసమానమైన దూరంలో సమానమైన కాల వ్యవధుల్లో పూర్తి చేసినట్లయితే అసమవడి అని అంటాము. ఈక్వల్ డిస్టెన్సెస్ అన్ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం ఆర్ అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం, దట్ ఈస్ నాన్ యూనిఫామ్ స్పీడ్. మరి ఎప్పుడైతే మనము డిస్ప్లేస్మెంట్ అని అంటున్నామో అప్పుడు మనము వెలాసిటీ గురించి చెప్తాము ఇక్కడ, రైట్? Any object, if it is covering equal displacements, equal intervals of time, that is known as uniform velocity. సమానమైన స్థానభ్రంశములు సమానమైన కాల వ్యవధుల్లో పూర్తి చేసినట్లయితే దాన్ని మనము సమవేగము అని అంటాము. అలాగే సమానమైన స్థానభ్రంశములు అసమానమైన కాల వ్యవధులలో లేదా అసమానమైన స్థానభ్రంశములో సమానమైన కాల వ్యవధుల్లో పూర్తి చేస్తే దాన్ని మనము అసమవేగము అని అంటాం. ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ ఇన్ అన్ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం ఆర్ unequal displacements in equal intervals of time, that is known as non-uniform velocity. That is known as non-uniform velocity అని అంటాం. అలాగే ఎప్పుడైతే వెలాసిటీకి టైంకి గ్రాఫ్ గీస్తున్నాం, ఆ గ్రాఫ్ అనేది ఎలా ఉంటుంది? వేగము మరియు కాలం మధ్య గ్రాఫ్. సో ఎప్పుడైతే మనము స్థానభ్రంశము మరియు కాలానికి గ్రాఫ్ గీసామో, స్థానభ్రంశము మరియు కాలం మధ్య గీసిన గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఆరిజిన్ నుండి పాస్ అవుతున్న ఒక స్ట్రెయిట్ లైన్ అని అన్నాం, ఒక స్ట్రెయిట్ లైన్ అన్నాం. అలా కాకుండా సో ఏదైనా ఒక వస్తువు సమవేగముతో ప్రయాణిస్తుంది, యూనిఫామ్ వెలాసిటీతో ప్రయాణిస్తుంది, మరి గ్రాఫ్ ఎలా ఉంటుంది? సో సమవేగముతో ప్రయాణిస్తున్న వస్తువు యొక్క గ్రాఫ్. సో కాలం అనేది ఎప్పుడూ కూడా ఎక్స్ యాక్సిస్ పైన తీసుకుంటాము. అలాగే ఇక్కడ వస్తువు ఎలా ప్రయాణిస్తుంది? సమవేగంతో ప్రయాణిస్తుంది, యూనిఫామ్ వెలాసిటీతో ప్రయాణిస్తుంది. కాబట్టి ఈ గ్రాఫ్ అనేది ఎలా ఉంటుంది అని అన్నప్పుడు ఎక్స్ అక్షమునకు సమాంతరంగా ఉంటుంది. గ్రాఫ్ ఇది స్ట్రైట్ లైన్ పారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఎక్స్ అక్షమునకు సమాంతరంగా ఉంటుంది అని అంటాం. కారణం ఏంటి? వస్తువు ఎలా ప్రయాణిస్తుంది? సమవేగంతో ప్రయాణిస్తుంది. అంటే మనం ఆ వస్తువును చూసినప్పుడు, అంటే ఆ కార్ కానీ ఆ బస్ని కానీ మనం చూసినప్పుడు దాని వేగము ఉదాహరణకు 4 మీటర్లు పర్ సెకండ్ అనుకుందాం, రైట్? 4 మీటర్స్ పర్ సెకండ్ అని అందాం. సో చూసినప్పుడు 4 మీటర్స్ పర్ సెకండ్, ఒక సెకండ్ తర్వాత కూడా అదే స్పీడ్ ఉంది, అదే వెలాసిటీ ఉంది. 2వ సెకండ్ తర్వాత అదే వేగం, 3 తర్వాత అదే వేగం, 4వ సెకండ్ తర్వాత అదే వేగం. అంటే దాని యొక్క వేగంలో ఎటువంటి మార్పు అనేది లేదు. కాబట్టి ఏమంటాము? సమవేగము. సో ఈ గ్రాఫ్ ఎలా ఉంటుంది అని అన్నప్పుడు గ్రాఫ్ అనేది ఎక్స్ అక్షంనకు సమాంతరంగా ఉంటుంది. అలాగే ఏదైనా ఒక వస్తువు ఇంక్రీజింగ్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది, ఆ వస్తువు యొక్క వేగము అనేది క్రమంగా పెరుగుతున్నట్లయితే, రైట్? యూనిఫామ్లీ ఇంక్రీజింగ్ వెలాసిటీ, క్రమంగా యూనిఫామ్లీ ఇంక్రీజింగ్ వెలాసిటీ, క్రమంగా వేగము పెరుగుతున్నట్లయితే ఆ వస్తువు యొక్క వేగము క్రమంగా పెరుగుతుంది అంటాం. క్రమంగా అంటే ఏంటి? ఈక్వల్ టైంలో ఈక్వల్ వెలాసిటీ. మొదటి సెకండ్లో 2 మీటర్లు పర్ సెకండ్ పెరిగితే 2వ సెకండ్లో కూడా 2 మీటర్లు పర్ సెకండే పెరుగుతుంది. అలా ఎన్ని సెకండ్లు ఉన్నా కూడా ప్రతి ఒక్క సెకండ్లో కూడా సమానంగా పెరుగుతున్నట్లయితే యూనిఫామ్లీ ఇంక్రీజింగ్ వెలాసిటీ అని అంటాం. సో దీని గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇక్కడ కూడా టైం అనేది ఎక్స్ అక్షంపై తీసుకుంటాము, వెలాసిటీ అనేది వై అక్షంపై తీసుకుంటాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆ వస్తువుని చూసినప్పుడు దాని వేగము ఫర్ ఎగ్జాంపుల్ 2 మీటర్లు పర్ సెకండ్ అని అనుకుందాం, రైట్? రోడ్డు మీద కదులుతున్న కారు మనం చూసినప్పుడు ఎంత ఉంది దాని వేగము? 2 మీటర్స్ పర్ సెకండ్ ఉంది. ఒక సెకండ్ తర్వాత కూడా చూస్తే దాని యొక్క వేగం ఎంత ఉండాలి? మళ్ళీ ఇక్కడ 2 ఉంది కాబట్టి మళ్ళీ పెరగాలి అది. సో పెరిగింది కాబట్టి ఉదాహరణకు 4 మీటర్లు పర్ సెకండ్ అనుకుందాం. సో 2వ సెకండ్ తర్వాత కూడా అప్పుడు ఏమవుతుంది? ఇది ఇక్కడ 4 అన్నాం, నెక్స్ట్ 6 అవ్వాలి. సో 6. అలాగే 3వ సెకండ్ తర్వాత 8. అంటే ఇక్కడ
ఆ వస్తువు ఆ కార్ యొక్క వేగము అనేది క్రమంగా పెరుగుతుంది. ఒక సెకండ్‌లో 2 మీటర్లు పర్ సెకండ్ పెరుగుతూ వస్తుంది. లేదా ఒక సెకండ్‌లో 1 మీటర్ పర్ సెకండ్ పెరుగుతూ వస్తుంది. దీన్నేమంటాము? యూనిఫార్మ్‌లీ ఇంక్రీజింగ్ వెలాసిటీ అని అంటాం. క్రమంగా వేగం పెరుగుతుంది ఇక్కడ. ఎట్ ద సేమ్ టైమ్ యూనిఫార్మ్‌లీ డిక్రీజింగ్ వెలాసిటీ అని అంటాం. ఆ వస్తువు యొక్క వేగము అనేది క్రమంగా తగ్గుతున్నట్లయితే, మరి తగ్గుతున్నప్పుడు ఎలా ఉంటుంది? ఇది కాలము అని అంటాం, ఇది వెలాసిటీ అంటాం. సో మనం ఆ వస్తువుని చూసినప్పుడు, ఆ కార్ చూసినప్పుడు దాని యొక్క వేగము 10 మీటర్లు పర్ సెకండ్ ఉంది. సో 10 మీటర్లు పర్ సెకండ్. సో మొదటి సెకండ్ తర్వాత 9కి వచ్చింది, తర్వాత 8, తర్వాత 7, తర్వాత 6 ఇలా క్రమంగా తగ్గుతూ వస్తుంది. సో ఏదైనా ఒక వస్తువు యొక్క వేగం క్రమంగా తగ్గుతున్నట్లయితే దాని యొక్క గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. దాని యొక్క గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. యూనిఫార్మ్లీ ఇంక్రీజింగ్, యూనిఫార్మ్లీ డిక్రీజింగ్. అలాగే ఏదైనా ఒక వస్తువు అసమవడితో ప్రయాణిస్తున్నప్పుడు నాన్ యూనిఫామ్ వెలాసిటీ అని అంటాం. అసమవడి అంటే ఏంటి? నాన్ యూనిఫామ్ అన్నాం. నాన్ యూనిఫామ్ అంటే ఆ వస్తువు యొక్క వేగము అనేది పెరగవచ్చు లేదా తగ్గొచ్చు. పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది? మొదట పెరిగింది, తర్వాత కొంచెం దూరం కాన్స్టెంట్‌గా స్థిరంగా ఉంది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ విపరీతంగా పెరిగింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ ఇలా ఎలా అయినా ఉండొచ్చు. సో నాన్ యూనిఫామ్ వెలాసిటీ గ్రాఫ్ అనేది ఎలా ఉంటుందో మనం చెప్పలేము. దట్ ఈస్ వన్ పర్టిక్యులర్ థింగ్. అలాగే ఈ గ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మనం స్లోప్ కూడా క్యాల్కులేట్ చేస్తాం. వాలు అని అంటాం దాన్ని. సో మొదటగా డిస్ప్లేస్మెంట్ అండ్ టైం గ్రాఫ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అసలు ఈ స్లోప్ అంటే ఏంటి? నా ఫర్ ఎగ్జాంపుల్ మనము డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ తీసుకున్నాం. సో ఈ డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఆరిజిన్ నుండి ఒక స్ట్రెయిట్ లైన్ అండి. మరి దీన్ని స్లోప్ అని అంటున్నాం. ఫస్ట్ థింగ్, అసలుకి స్లోప్ అని అన్నప్పుడు దీన్ని ఏమంటాం మనం? వాలు అని అంటాం. మరి స్లోప్ ఫార్ములా ఏంటి? మ్యాథమెటిక్స్లో మనం చూసినట్లయితే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అని అంటాం. y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. మరి దీని స్లోప్ క్యాల్కులేట్ చేయాలి అన్నప్పుడు y అక్షంపై విలువలు మనకు తెలియాలి, x అక్షంపై విలువలు మనకు తెలియాలి. సో ఈ 2 పాయింట్స్కి ఇలా మనం ఒక గ్రాఫ్ గీస్తున్నాం. ఇక్కడ మనం స్లోప్ క్యాల్కులేట్ చేయాలి అన్నప్పుడు ఏం చేస్తాము? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో y అక్షంపై ఏముంది? డిస్ప్లేస్మెంట్ ఉంది. కాబట్టి ఏమని రాయొచ్చు? s2 మైనస్ s1. అలాగే x అక్షంపై ఏముంది? టైం, కాలం ఉంది. కాబట్టి t2 మైనస్ t1 అని అంటాం. అంటే దీన్ని మనము ఇండైరెక్ట్గా డిస్ప్లేస్మెంట్ బై టైం అని రాస్తున్నాం. మరి డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే ఏమంటాం? దాన్ని మనము వెలాసిటీ అని అంటాం. డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే ఏంటి? వెలాసిటీ, వేగము అని అంటాం. అంటే డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ యొక్క వాలు లేదా స్లోప్ అనేది మనకి ఏం తెలియచేస్తుంది అని అన్నప్పుడు వెలాసిటీ గురించి చెప్తుంది, వేగం గురించి చెప్తుంది. సో డిస్ప్లేస్మెంట్, స్థానభ్రంశము మరియు కాలానికి గీసిన గ్రాఫ్ వలన మనకి ఏం తెలుస్తుంది అని అన్నప్పుడు వెలాసిటీ అనేది తెలుస్తుంది, వేగం అనేది తెలుస్తుంది. రైట్. ఎట్ ద సేమ్ టైం సపోజ్ దట్ వస్తువు అనేది సమవేగంతో ప్రయాణిస్తుంది. ఇది కాలం, ఇది వెలాసిటీ. వస్తువు సమవేగంతో ప్రయాణిస్తుంది. మరి సమవేగముతో యూనిఫామ్ వెలాసిటీతో ప్రయాణిస్తున్న గ్రాఫ్ యొక్క స్లోప్ ఎలా ఉంటుంది? ఎంత ఉంటుంది? సో ఇక్కడ మనం స్లోప్ క్యాల్కులేట్ చేయాలంటే సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాం ఇక్కడ కూడా. మరి స్లోప్ ఫార్ములా ఏంటి? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అని అంటాం. మరి ఇక్కడ y2 మైనస్ y1 అని అన్నప్పుడు ఈ పాయింట్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉన్నాయి. అంటే 4 మైనస్ 4, 3 మైనస్ 3, 6 మైనస్ 6, 10 మైనస్ 10 అని అంటాం. అంటే ఇక్కడ y2 y1 రెండు ఒకటి, యూనిఫామ్ వెలాసిటీ కదా, సమవేగము కాబట్టి y2 y1 రెండు సేమ్. y2 y1 రెండు సేమ్ అవుతాడు ఏమవుతుంది? ఇది 0 అవుతుంది. 0 బై x2 మైనస్ x1 అంటే 0. అంటే సమవేగంతో ప్రయాణిస్తున్న వస్తువు యొక్క వాలు అనేది ఎప్పుడు కూడా 0 అనే చెప్తాం. The slope of uniform velocity and time graph
ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు జీరో, ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు జీరో. అలాగే ఒక వస్తువు సమవేగం, ఒక వస్తువు అనేది క్రమంగా పెరుగుతున్న వేగంతో ప్రయాణిస్తుంది. రైట్, ఇక్కడ ఏమంటున్నాం, ఇది వెలాసిటీ అని అంటాం. అలాగే ఇది మనము టైం అని అంటాం. సో వస్తువు ఎలా ప్రయాణిస్తుంది? క్రమంగా పెరుగుతున్న వేగంతో ప్రయాణిస్తుంది. సో ఇక్కడ దీని యొక్క వెలాసిటీ ఇలా ఉంది, ఇక్కడ ఇది వెలాసిటీ అని అంటాం. అంటే y2 మైనస్ y1. సో ఇక్కడ ఇది ఎంత? ఇది 0, ఇది 1, ఇది 2, రైట్, ఇది 3 అని అంటాం, ఇది 4, 5 ఇలా చెప్తా ఉన్నాం. సో y2 మైనస్ y1. సో ఇక్కడ వాల్ ఎంత వస్తుంది మనకు? స్లోప్ అనేది, అంటే వస్తువు యొక్క వేగం అనేది క్రమంగా పెరిగితే, వస్తువు యొక్క వేగం అనేది క్రమంగా పెరుగుతున్నప్పుడు దాని యొక్క వాలు అనేది y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇక్కడ y అక్షంపై ఏముంది? వెలాసిటీ ఉంది. అంటే v2 మైనస్ v1 బై t2 మైనస్ t1. మరి వెలాసిటీ బై టైం ఏం తెలియజేస్తుంది మనకు? వెలాసిటీ బై టైం అని అన్నప్పుడు ఎప్పుడూ కూడా యాక్సలరేషన్ అని అంటాము. వెలాసిటీ బై టైం అనేది మనకి ఎప్పుడూ కూడా యాక్సలరేషన్ను తెలియచేస్తుంది. యాక్సలరేషన్ అంటే దీన్ని ఏమంటాము? త్వరణము అని అంటాము, త్వరణము. సో ఏదైనా వస్తువు యొక్క వేగము క్రమంగా పెరుగుతున్నప్పుడు దాని యొక్క వాలు అనేది మనకు త్వరణము గురించి తెలియచేస్తుంది. దాని యొక్క వాలు అనేది, స్లోప్ అనేది త్వరణం గురించి తెలియచేస్తుంది అని అంటాం. అలాగే ఏదైనా ఒక వస్తువు క్రమంగా తగ్గుతున్న వేగంతో ప్రయాణిస్తుంది, టైం ఇది, వెలాసిటీ ఇది. ఈ వస్తువు యొక్క వేగము క్రమంగా తగ్గుతూ వస్తుంది. మరి క్రమంగా తగ్గుతున్నప్పుడు దీని యొక్క గ్రాఫ్ ఏం తెలియచేస్తుంది? సో ఇక్కడ మనకు వాలు ఎంత ఉంటుంది? వాలు అనేది y2 మైనస్ y1 బై t2 మైనస్ t1 అని అంటే నథింగ్ బట్ v2 మైనస్ v1 బై t2 మైనస్ t1. సో వాట్ ఈస్ దిస్? ఇట్ ఈస్ a uniformly decreasing velocity. It is a uniformly decreasing velocity. సో velocity అనేది డిక్రీజ్ అవుతుంది, v2 మైనస్ v1. సో ఇక్కడ v1 ఏది అంటే మొదటి విలువ, ఇది v1, రైట్, ఇది v1, ఇది v2. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 అని అనుకుంటే ఇది ఎంత ఉంటుంది? ఇది 6 అనుకుందాం. అంటే v2 మైనస్ v1 చేస్తే ఏమవుతుంది? 6 మైనస్ 10 అని అంటున్నాం. 6 మైనస్ 10 ఎంత? -4. అంటే ఇక్కడ మనకు దీని యొక్క వాలు అనేది, స్లోప్ ఏం తెలియజేస్తుంది అని అన్నప్పుడు -v/tని తెలియజేస్తుంది. మరి వెలాసిటీ బై టైం అంటే ఏంటి? యాక్సలరేషన్. సో దీని యొక్క వాలు అనేది మనకు నెగటివ్ యాక్సలరేషన్ను, దీని యొక్క వాలు అనేది నెగటివ్ యాక్సలరేషన్ను తెలియచేస్తుంది. ఈ నెగటివ్ యాక్సలరేషన్ని మనము రుణత్వరణము అని అంటాము. సో ఏదైనా ఒక వస్తువు యొక్క వేగము క్రమంగా తగ్గుతున్నట్లయితే దాని యొక్క వాలు అనేది రుణత్వరణాన్ని తెలియచేస్తుంది. ఇట్ గివ్స్ నెగటివ్ యాక్సలరేషన్. An object is traveling with uniformly decreasing velocity. Velocity అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి దాని యొక్క స్లోప్ అనేది ఇట్ ఈస్ గివింగ్ అస్ నెగటివ్ యాక్సలరేషన్. సో ఈ నెగటివ్ యాక్సలరేషన్ ఏదైతే ఉందో, దిస్ పర్టికులర్ నెగటివ్ యాక్సలరేషన్, రుణత్వరణంలో సో మరొక పేరు కూడా ఉంది. సో దీనిని రిటార్డేషన్ అని కూడా అంటారు. నెగటివ్ యాక్సలరేషన్ అన్నా లేదా రిటార్డేషన్ అన్నా బోత్ మీన్ ద సేమ్. రుణత్వరణము అని అంటాం. తెలుగులో మనం దీన్ని ఏమంటాము? రుణత్వరణము అని అంటాం. సో వస్తువు యొక్క వేగము క్రమంగా తగ్గుతున్నట్లయితే, దాని యొక్క వాలు అనేది రుణత్వరము, నెగటివ్ యాక్సలరేషన్ను ఇస్తుంది. అదేవిధంగా వస్తువు యొక్క వేగం క్రమంగా పెరుగుతున్నట్లయితే దాని యొక్క స్లోప్ అనేది, దాని యొక్క వాలు అనేది మనకు పాజిటివ్ యాక్సలరేషన్ ఇస్తుంది. ధనత్వరణము అని అంటాం. అలాగే ఏదైనా ఒక వస్తువు సమవేగంతో ప్రయాణిస్తున్నట్లయితే దాని యొక్క వాలు అనేది మనకు రైట్ శూన్యం, 0 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వెలాసిటీ, దాని యొక్క వేగంలో ఎటువంటి మార్పు అనేది లేదు, కాబట్టి దాని యొక్క స్లోప్ అనేది ఎంత అవుతుంది? 0 అవుతుంది. అలాగే వస్తువు అనేది సో డిస్ప్లేస్మెంట్ మరియు టైం, స్థానభ్రంశము మరియు కాలం వీటి మధ్య గీసిన గ్రాఫ్ ఏదైతే ఉందో ఇది ఆరిజిన్ నుండి పాస్ అవుతున్న స్ట్రెయిట్ లైన్.
సో అదేవిధంగా దీని యొక్క వాలు అనేది మనకు వెలాసిటీ వేగంను తెలియచేస్తుంది అని చెప్తాము. రైట్. సో ఇవి ద బేసిక్ ఫండమెంటల్ థింగ్స్ రిగార్డింగ్ దీస్ థింగ్స్. ద స్లోప్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్. డిస్ప్లేస్మెంట్ మరియు కాలము దీని యొక్క గ్రాఫ్ అనేది ఎలా ఉంటుంది అన్నప్పుడు ఎప్పుడూ కూడా వెలాసిటీని ఇస్తుంది. అదేవిధంగా ఆరిజిన్ నుండి పాస్ అవుతున్న ఒక స్ట్రెయిట్ లైన్ అని అంటాం. ఆరిజిన్ నుండి పాస్ అవుతున్న ఒక స్ట్రెయిట్ లైన్ అని అంటాం. నెక్స్ట్ వన్ వెలాసిటీ. ద రేట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. వేగం అంటే ఏంటి? స్థానభ్రంశము మరియు కాలం యొక్క రేషియో. స్థానభ్రంశము మరియు కాలం యొక్క రేషియో. ప్రమాణాలు ఏంటి? మీటర్ పర్ సెకండ్. ప్రమాణాలు అనేవి మీటర్ పర్ సెకండ్. దెన్ uniform velocity. Uniform velocity. A moving particle is said to have uniform velocity if it covers equal displacements in equal intervals of time. So whenever an object is covering equal displacements in equal intervals of time. So ఏదైనా ఒక వస్తువు సమానమైన స్థానభ్రంశములను సమానమైన కాల వ్యవధులలో కంప్లీట్ చేసినట్లయితే, పూర్తి చేసినట్లయితే అవి సమవేగముతో ప్రయాణిస్తున్నట్లు దాని గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అలాగే నాన్ యూనిఫామ్ వెలాసిటీ. A moving particle is said to have non-uniform velocity if it covers equal displacements in unequal intervals of time లేదా unequal displacements in equal intervals of time. సో ఏదైనా ఒక వస్తువు సమానమైన స్థానభ్రంశములను అసమానమైన కాల వ్యవధుల్లో పూర్తి చేసిన లేదా అసమానమైన స్థానభ్రంశములను సమానమైన కాల వ్యవధుల్లో పూర్తి చేసిన దాన్ని మనము అసమవడి అని అంటాం. దాని యొక్క గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద కేస్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్, వెలాసిటీ టైం గ్రాఫ్. సో నెక్స్ట్ క్లాస్లో, నెక్స్ట్ వీడియోలో మనము ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, సో గమన సమీకరణాలు అని అంటాం. సో ఈక్వేషన్స్ ఏంటి, అదేవిధంగా పైకి విసిరిన వస్తువు యొక్క సమీకరణాలు ఎలా ఉంటాయి, సో వర్టికలీ ప్రొజెక్ట్ ఆబ్జెక్ట్ యొక్క సమీకరణాలు, అట్ ద సేమ్ టైం ఫ్రీలీ ఫాలోయింగ్ ఆబ్జెక్ట్ యొక్క సమీకరణాలు, స్వేచ్ఛగా పతనం చెందిన వస్తువు యొక్క సమీకరణాలు ఎలా ఉంటాయో నెక్స్ట్ క్లాస్లో, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.